వేదిక పైన ఉండే అందరి పెద్దలకు, ఇక్కడ వచ్చిన అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు, అందరి పెద్దలకు నమస్కారం. ఎందుకు ఈ సమావేశము, ఎందుకు ఈ వసూల్లో ఇట్లా అవుతా ఉంది, ఎప్పుడూ లేదు కదా ఈ వసూల్లో ఎందుకు ఇట్లా అవుతా ఉంది అనేది అందరికీ ఈ భయపడింది. కరెక్టా? సో ఎందుకు సమావేశం చేస్తూ ఉన్నామంటే, వసూల్లో 70% ల్యాండ్స్ అంతే ఆల్రెడీ మనం కోల్పోయినాం. ఎందుకని? సిప్ కార్డులు, హౌసింగ్ బోర్డులు అన్నీ కోల్పోయినాం. ఇప్పుడు ఉంటే ఇప్పుడు 30% దాన్ని నెక్స్ట్ టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆ టార్గెట్ ఎక్కడెక్కడ అంటే 45 కిలోమీటర్లు ఎస్టీఆర్ఆర్ రోడ్లో 1/2 కిలోమీటరు లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ 1/2 కిలోమీటరు, లేదంటే 1 కిలోమీటర్ లెఫ్ట్ సైడు, లేదంటే రైట్ సైడ్లో 1/2 కిలోమీటరు. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్, అది ఇంకా వేయలేదు, అది 16 కిలోమీటర్లు, అది 750 మీటర్లు లెఫ్ట్ రైట్. ఇంకోటి వచ్చి బొమ్మంటల్ నుంచి ధర్మపురి హైవే 844, అది వచ్చేసి 14.5 కిలోమీటర్లు. నెక్స్ట్ 4.5 కిలోమీటరు బాగ్లూరు బైపాస్ కొత్తగా అయిండే దాని నుంచి. ఇక్కడ రోడ్డు ఒక గవర్నమెంట్ వేస్తుంది, ఉడతాడు తెచ్చిపెట్టి పోతుంది. రెండో గవర్నమెంట్ వస్తుంది, ఉడతాడు లాగేసి అందరినీ చంపేసిపోతా ఉంటారు. ఇది వసూలు ప్రాంతంలో అయితా ఉండే అన్యాయము. దీన్ని ఎవరు అడుగుతానో లేదు, రైతులు ఒప్పుకుంటానో లేదు. ఈ ఊర్లో అందరూ ఆ ఊర్లో పోయినాను బామర్దే ఉండేది. బావుని బామర్ది పిలిచలేదు, బామర్ది లేదా బావ తండ్రికి వస్తలేదు. ఇంకోటి వచ్చేసి ఎయిర్పోర్ట్ గురించి. హలో, ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎస్పూర్ కానిపల్లిలో ఒకటి ఫైనలైజ్ అయింది, 4 ప్లేస్లో అయింది. ఎస్పూర్ కానిపల్లి డైలీ కోటలో, నెక్స్ట్ సూడిగిరి దగ్గర, ఇంకొకటి ముత్తాల దగ్గర, ఉడకమ్మ ఒకటి. 4 ప్లేస్లో ఫీజిబిలిటీ కాలేదు, 3 ప్లేస్లో కాలేదని మా ఊరి సైడ్ నుంచి ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ పోరాటం చేసిందే మేము. ఎస్పూర్ కానిపల్లిలోనే ఫస్ట్ ఎక్కడ చూసినా పేపర్లో వచ్చింది అదే పాయింట్. ఎందుకు వచ్చింది తెలుసా? ఎస్పూర్ కానిపల్లిలో పక్కలో ఫేజ్ 1 అని ఉండాలి ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్, అది ఎందుకు కాలేదంటే ఆయన అడిగింటారు 8 కోట్లు 11 కోట్లు ఎకరాలు అడిగినది. ఆయన ఎంత ఉండేది? 2,100 ఎకరాలు కావాలా. ఆయన ఉండేది కార్పొరేట్ కంపెనీది 300 ఎకరాలు ఉండేది. ఆయన ఎంత అడిగాడు? 11 కోట్లు అడిగాడు అప్పుడే, 2 ఏళ్ళు అప్పుడే. నెక్స్ట్ 11 కోట్లు ఇస్తే ఎంత అయితే 2,000 ఆల్మోస్ట్ 33,000 కోట్లు, 33,000 కోట్లు అవుతుంది. కరెక్టా? సో వాళ్ళకి ఎవరికి లాభాలు అయ్యలేదు, కార్పొరేట్కి లాభాలు అయ్యలేదు, ఫీజిబిలిటీ అయ్యలేదని. సో ఎందుకంటే కార్పొరేట్ దగ్గర ల్యాండ్స్ తీసుకునేది అంత ఈజీ కాదు. రైతులైతే ఎట్లా అమరిస్తారు అనేది అది నెక్స్ట్ చెప్తారు. ఎందుకు అక్కడ అప్పుడు 33,000 కోట్లు అవుతుంది. ఓకే, లాస్ట్కి నెగోసియేషన్ యాడ్కి వచ్చింది 8,000 కోట్లు, 8 కోట్లకు వచ్చింది ఎకరాకి. అప్పుడు ఎంత అవుతుంది? 16,000 కోట్లు అవుతుంది ప్రాజెక్ట్ కాస్ట్. ఎందుకంటే మన రైతులు అంత తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళకి 8 కోట్లు ఇస్తే నాకు అట్లీస్ట్ 7 కోట్లు అన్నాయి అని. అప్పుడు వాడు 15,000 కోట్లు నేలకే వేసేటప్పుడు మనకి కార్పొరేట్కి లాభాలు వచ్చేదే. ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకి ఎవరో మనకి ఓట్లేసి గెలిపించి మమ్మల్ని కాపాడుతారనుకుంటుంటే వాళ్ళకి లంచాలు సిక్కలేదు. ఇది డైరెక్ట్ గా చెప్తా ఉన్నది మీకు ఆధారంతోనే. సో అందుకని ఏం చేసినా ఏమి చిక్కేదిరా అని మీ నెగోసియేషన్ కార్పొరేటర్ పక్కన 1.5 కిలోమీటర్ రైట్ సైడ్ లో ఎస్టీఆర్ఆర్ రోడ్ నుంచి అక్కడ వేసినారు. అక్కడే వేస్తే ఏమైపోయింది? నేను ఇదే మాట చెప్తాను, ఇట్లే మోసం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ ఎంపీని నేను పర్సనల్ గా మీట్ చేసి, సో అప్పుడు అక్కడ వేస్తే ఏమైపోయా ఎంత ఉంది? గైడెన్స్ వాల్యూ 5 లక్షలు, 3 లక్షలు. అంటే నీకు ఎంత ఇచ్చేది? 3 15 లక్షలు ఇచ్చేసి పెట్టుకొని పోతాము అన్నారు. ఇదంతా జనాలకు పోయి చేస్తాను.
సో ఇట్లే మిమ్మల్ని ఏమారిస్తూ ఉన్నారు, ఎందుకని ఏమారిస్తూ ఉన్నారు. సో అక్కడ వచ్చి జనాలు బాగా చేరి పోరాటం స్టార్ట్ చేస్తుంది. పోరాటం స్టార్ట్ చేసినప్పుడు బాగా జనాలు వచ్చిన దానికి అక్కడ ఫీజిబిలిటీ లేదు అని ఏదో ఒక కారణం చెప్పి, ఎందుకంటే అక్కడ ఫీజిబిలిటీ ఉంది అంటే నెక్స్ట్ తిరిగి అక్కడ పోరాటం ఎక్కువైపోతుంది అని ఏదో చెప్పారు. నెక్స్ట్ ఎక్కడ వీక్ పాయింట్ ఉంది అని చూస్తారు. మనం వసూలు ప్రాంతంలో ఎందుకు ఇక్కడ ఒగ్గట్టయితలేదంటే, మనము ఫస్ట్ భాషతో డివైడ్ అయ్యాము. తెలుగు, తమిళ్, కన్నడ ఉండేది ఫస్ట్ భాషతో డివైడ్ అయ్యాము. నెక్స్ట్ ఏమైతుందంటే జాతులతో డివైడ్ అయ్యాము. రెడ్డి, నాయుడు, ఇంకొక వేరే కులాల పైన డివైడ్ అయ్యాము. తిరిగి దానికంటే ఇంకోటి ఏమైపోయిందంటే ఇంట్లోనే 4 పార్టీలు. ఈ రాజకీయం వచ్చి దరిద్రం రాజకీయం వచ్చి ఇంటి లోపల రాజకీయం ఊరు ఆవులు పెట్టుకోవాలా, ఎప్పుడైనా రాజకీయం ఆడాలా. రాజకీయం వచ్చి ఊరంతా ఒకటిగా ఉండాలా. రాజకీయం ఆడాల్సిండేది ఊరు ఆవులు ఆడాలా. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి కత్తులు మాటలు కోల్పోయితే ఈ సమస్యలంతా వస్తూ ఉండలేదు. ఎప్పుడు మన ఇంట్లో పగిలిందని తెలిసిందో, ఊళ్ళు పగలగొట్టేకి ఎట్లయిందో తెలిసిందో, సో అందుకని జాతులతో దాన్నంతా డివైడ్ చేస్తామని ఇట్లా వసూలు ప్రాంతాన్ని వేటాడేకి వస్తున్నాను. వసూలు ప్రాంతాన్ని వేటాడితే ఏమైతుంది నేను ఇది చెప్తున్నాను. వసూలు ప్రాంతాన్ని ఇట్లు వేటాడేకి ఆలోచనలే మీకు అందరికీ తెలుసు. మనమంతా ఒగ్గట్లేదు, అవునా? ఒగ్గట్లేదు. ఈ పొద్దు ఎందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు చెప్పు. అందరూ వైపులో ఎక్కడంటే అక్కడ రోడ్డు దిగినారని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంక అందరూ వచ్చి మాట్లాడేకొస్తూ ఉంటారు. లేదు మేము వచ్చేది అట్లా వచ్చేది అని మాట్లాడేకొస్తూ ఉంటారు. కరెక్ట్. యాలంటే ఇప్పుడు ఎక్కడైనా ఫస్ట్ 200 జనం చేరుతా ఉండదు, లేదన్నా 5,000 జనాలు 10,000 జనాలు అక్కడ చేరుతారని ముత్తాళ్ళ ఒక కథ. నేను 4 నెలలప్పుడు పోయినప్పుడు ఎవరు నేనే పోయి ఫస్ట్ మీటింగ్ పోయింది, ఇట్లా వస్తా ఉందప్ప అంటే అట్లా నేను ఉన్నానా అట్లన్నా ఇట్లా అంది. కొత్తగా మ్యాప్ రిలీజ్ చేసి వాళ్ళే టీం బిల్డ్ చేసుకొని ఈ రోజు 5,000 జనాలు చేర్పించినారు. ఇది రైతుల యూనిటీ అంటే ఎట్లా ఉంటుందంటే 5,000 జనాలు ఎన్ని రోజుల్లో చేర్పించారు తెలుసా? 15 రోజులు. ఎట్లు చేర్పించారంటే పొదింటికి ఒక మెంబరు, ఆయనకి ఊరికి 4 మెంబర్లు. ఆ మెంబర్ని ఎట్లా ఎన్నుకుంటామంటే మన ఇంట్లో 4 ఇంటికి నీకు 10 తెలవనుకుంటాడు నువ్వు ముందుకు పోని ఆ ఇంట్లో చెప్పి వాళ్ళ ముందు పంపించలేదు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మేము ఇక్కడ టోటల్ చేసుకుంటూనే ఉంటాము. కానీ నువ్వు పోరాడు, నువ్వు ఫైట్ చేయి, లీడర్స్ మీట్ చేయి, రైతు నాయకులు మీట్ చేయి, పొలిటికల్ లీడర్స్ మీట్ చేయి అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు చైతన్యం తెచ్చారు. అది ముత్తాల గ్రామస్తులకి అక్కడ 20 ఊరికి వాళ్ళకి నేను వాళ్ళు వందనాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఇదంతా ఎట్లా ఉడతారు గురించి చెప్పారు. ఉడతారంటే ఇప్పుడు తమిళనాడులో ఉడతారంటే ఫస్ట్ రోడ్ ఏదో ఒక గవర్నమెంట్ రోడ్ వేస్తుంది, ఇంకొక గవర్నమెంట్ వాటిపైనే అమ్మవారు చేసినారు, మేము వచ్చి అమ్మవారి ప్లాన్ వేసినారు అని చెప్పేసి వీళ్ళు వచ్చి కిలోమీటర్ ఎకరాలు నెక్స్ట్ గవర్నమెంట్ చేస్తుంది. అపోజ్ చేసేదే ఏది లేదు. మనం జనప్రతినిధులు ఎందుకు మనం ఓటేసి అనిపించేది మన కష్టాల గురించి మాట్లాడాలని తెలుసాము. అపోజిషన్ కానీ ఎగ్జిస్టింగ్ లీడరే కానీ మాట్లాడాలని. కరెక్టా? యాది చేస్తూ ఉంటారా? మన సమస్యల గురించి ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటారా? లేదు. యాది మాట్లాడతా లేదంటే ఇప్పుడు మనం డబ్బులు తీసుకొని ఓటేస్తాం. కరెక్టా? ఇచ్చిన 3,000 ఇచ్చిన 2,000 ఇచ్చిన కోట అంటారు. మనం చేస్తా ఉండే తప్పు వాడు ఇచ్చే 2,000 మా తోటలో చేసుకుంటే 4 కూలి, వాడు ఇచ్చేది 2,000 కూడా నువ్వు ఇచ్చేది నాకు కావాల్సిన నా సమస్యలు చేసి పెట్టుకోలేదని నీకు అధికారం ఉంది. ఏ రోజు నువ్వు 2,000 తీసుకుంటావంటే నీ అధికారం అంతా పోయినట్లే. అడిగకపోతే అప్పటి 2,000 రోజులు అడుగుతారు. కరెక్టా? సో ఇదంతా మన సమస్యలు. నెక్స్ట్ ఏం చేయాలని నేను చెప్తాను. నెక్స్ట్ ఏమంటే ఎట్లా అన్యాయం జరిగింది అనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇది కర్ణాటక తమిళనాడు బార్డర్లో కూర్చోంటాం మనం. కరెక్టా? ఎస్టీఆర్ఆర్ రోడ్ వచ్చింది 45 కిలోమీటర్లకి. ఆమెకి 844 ధర్మపురి హైవే వచ్చింది.
ఎట్లా మోసం చేశారని. రూల్ ఉండేది ఎంత అని, మార్కెట్ వాల్యూ పైన 4 times ఇవ్వాలనేది. కానీ ఇక్కడ ఉండే ప్రభుత్వం గైడెన్స్ వాల్యూ ఎంత పెట్టినారు? ఓన్లీ 5 లక్షలు పెట్టినారు. 5 కోట్ల ఆస్తికి 5 లక్షలు పెట్టినారు. ఎందుకు పెట్టినారంటే ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఫ్యాక్టరీలు ఎత్తుకొని ఎవరు డబ్బులు ఇచ్చాక అవుతుందో వాళ్ళు లంచాలు దొరుకుతారు. 5 కోట్లు వాళ్ళు ఏమైనా ఫిక్స్ చేసింది అయిపోయిందంటే నెక్స్ట్ ల్యాండ్ ఎత్తుకొని ఫీజిబిలిటీ ఉంటుందా? లంచాలు తినేకైతుందా? అయ్యలేదు. దానికనే వాళ్ళు ఫిక్స్ చేసేలేదు. ఎట్లా వీళ్ళు ఫైట్ చేసేకి వచ్చేదే రోడ్కి ఎస్టీఆర్ ఫస్ట్ సర్వీస్ రోడ్ వచ్చేదంటే అందరూ ఫస్ట్ 1000 జనాలు వచ్చినారు. ఏమమ్మా పోతే పోయింది, నాన్నేమో పోయింది, ఇంకా ఇంగ్లీష్ కొట్టాము రేట్లు వచ్చింది. ఫస్ట్ 1000 జనాలు వచ్చినారు. పోరాడినారు ఆల్మోస్ట్ 3 నెలలు పోరాడినారు. అందుకని దాని తర్వాత ఏమైందంటే అందరూ నాయకులు వచ్చినారు, ఆపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ, ఒక్కొక్కరి అనుకుని పోయి ఒక్కొక్క రీతిలో హెల్ప్ చేసినారు. అప్పుడు ఏమయ్యంటే సెంట్రల్ గవర్నమెంట్ లో అప్పుడు ఫస్ట్ 9 రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ లో తోడుకపోయిండే. నెక్స్ట్ ఎక్స్ఎంపీ బీజేపీ నరసింహన్ గారు తోడుకపోయా. ఆయన 2023 అక్టోబర్ 24లో ఆయన అందరూ ఇక్కడ వచ్చిండే రైతు లీడర్లందరూ పోయి అక్కడ మీకు ఇస్తాం కూడా ఎక్కడైనాను తమిళనాడులో ఎక్కడ ఎంటైర్ ఇండియాలో ఎక్స్ప్రెస్ అయ్యేది సర్వీస్ రోడ్ లేదు, ఇస్తాము పోండాలి. దానికి ఇంకో మాట అడుగుతుంది నేను అక్కడ హిందీలోనే అడుగుతుంది నితిన్ గడ్కరీ గారిని. ससुर के लिए 4 करोड़, मेरे लिए सिर्फ 4 लाख అంటే మామూలుగేమో 4 కోట్లు ఇచ్చినారు, నాకు 4 లక్షలు ఇచ్చినారు, ఎందుకయ్యా జస్ట్ ఒక గ్యారెంటీ డిఫరెన్స్ ఎందుకయ్యా అని అడిగినారు. మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కోట్లు అయినా ఇచ్చేకి రెడీనే, కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు అడిగినారు ఇచ్చినాము, తమిళనాడు గవర్నమెంట్ అడగలేదు. ఎందుకు అడగలేదంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇవి మనకి ఆ కథ తెలిసింటే మనము రోడ్ కేసు ఏం చేస్తా ఉంటారు కరెక్టా, ఇట్లా నాలెడ్జ్ కారిడార్లో ఇవంతా వస్తాయంటే. సో ఇట్లా ఇంటెన్షన్ పెట్టుకొని ఇలేదు. ఇప్పుడు ఉంటే నేను ప్రభుత్వాలు ఆ టైంలో ఎవరెవరు ఉండ్రి, ఫస్ట్ ఏడిఎంకే పీరియడ్ లో డిపిఆర్ అయింది, 2016 నుంచి 19 వరకు డిపిఆర్ అయింది. ఎగ్జిక్యూషన్ ఏమో డిఎంకే పీరియడ్ 21 నుంచి, దాని తర్వాత డిపిఆర్ అయ్యి ఎగ్జిక్యూషన్ అయింది, డిపిఆర్ అయింది. సో ఇద్దరు ప్రభుత్వాలు ఇక్కడ వాళ్ళు బాధ్యత తీసుకోవాలా మా ప్రాబ్లం సాల్వ్ కావాలంటే. ఎందుకు నేను ఇదంతా ఎస్టీఆర్ఆర్ గురించినే మాట్లాడుతూ ఉన్నానంటే, ఎస్టీఆర్ఆర్ వాళ్ళకి 844 వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు మన మాన మర్యాదలు కాపాడుకునే దానికి వచ్చిందంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులకి ఇది ఫీజిబుల్. ఎందుకంటే ఎప్పుడు చూసినా అన్న ఎప్పుడు ఎస్టీఆర్ఆర్ అంటే నా ఎయిమ్ వచ్చేసి ఎస్టీఆర్ఆర్ వచ్చిందంటే నెక్స్ట్ ప్రాజెక్టులు వచ్చేది ఫీజిబుల్ వచ్చేలేదు. అందుకనే నేను ఎస్టీఆర్ఆర్ గురించి మాట్లాడతాను. నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే అన్న తమ్మిదురై గారికి, మన ఎంపీ గోపినాథ్ గారికి, మీరు వచ్చి ఒకరు రాజ్యసభలో ఒకరు లోకసభలో మీరు మాట్లాడాల. మీరు ఇక్కడ రాజకీయం చేయొద్దండి. ఎందుకంటే స్టేట్ మానం పోతుంది, ఈ మానం పోతుంది, మా పోతా ఉండేది రైతులు బతుకు మానం పోతా ఉండేది. ఇది అర్థం చేసుకోవాలా. మీరు ఒక దగ్గర 9 రోజులు కదా అక్కడ మీటింగ్ వచ్చినప్పుడు కోర్టులో చూసుకుంటాం. ఎందుకు కోర్టులో చూసుకోవాలి? ఎందుకు కోర్టులో పోవాలి? మిమ్మల్ని గెలిపించింది ఎందుకే? మిమ్మల్ని పంపించేది ఎందుకే? మీరు ఇక్కడ వసూలులో ఉన్నారు కదా, వసూలు ప్రాంతంలో ఉన్నారు కదా, మీరు కాలేజీలకి అందుకే మేము సపోర్ట్ చేసినాము, మా బిడ్డని పంపిస్తా ఉన్నాము. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తా లేదు? మీకు ఇప్పుడు డ్యూటీలో వేరే ఉన్నారు. పోయి అక్కడ అడగండి, సత్యసభలో మాట్లాడుతున్నారు. పోయి అడిగితే ఏమయ్యేలేదు, అక్కడ డిఎంపీలు ఆన్సర్ ఇచ్చేలేదు. మీరు ఇంటర్నల్ గా మీరు మాట్లాడాల్సింది రాజ్యసభలో. ఇది మా రిక్వెస్ట్, మా ఆవేదన. మీరు మాట్లాడాలి. ఆంటికి వసూలు ప్రాంతం అంటే వసూలు తాలూకు, సూర్యుడి తాలూకు, డైరీ కోట్ తాలూకు. ఇది రైతుకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక బ్యాలెన్స్ డయట్ అంటే కార్బోహైడ్రేట్స్ కావాలి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏమి? అన్నము, కరెక్టా?
అన్నం ఎక్కడ ఎక్కువ పడుతూ ఉంటుంది? డెల్టా మావటం, కరెక్టా? డెల్టా పక్కది కావలి నీళ్ళు పోతూ ఉంటాయి, అక్కడ అన్నం పడుతూ ఉంటారు. బ్యాలెన్స్ డైట్ ఇచ్చేది ఎవరు? ఈ వసూలు ప్రాంతము. 365 నాళ్ళు మనం పండేకైతుంది. ఎందుకంటే వర్షాలను పండుతాము, ఎండకాలంలో పండుతాము. ఎందుకంటే మనకి క్లైమేట్ టెరైన్ అంత ఈజీగా ఉంటుంది. అందుకని రిక్వెస్ట్, ఈ వసూలు ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మా రిక్వెస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ జోన్ ప్రొటెక్ట్ చేస్తే ఎంత డైరెక్ట్ ఎట్లా ఉంటుందో అట్లా మనం ఎక్కడెక్కడ సప్లై చేస్తూ ఉంటాము. ఎంటైర్ తమిళనాడుకి, కర్ణాటకకి, ఆంధ్రాకి అందరికీ సప్లై చేస్తూ ఉంటామా? బ్యాలెన్స్ డైరెక్ట్ సప్లై చేసేవాడు ఎవరు? ఇప్పుడు మనం ఇప్పటి వరకు కర్ణాటక వచ్చేసి, బెంగళూరు వచ్చేసి ఐటీ క్యాపిటల్ అన్నారు. కానీ ఇది మీకు మనం మాట్లాడాల్సింది డయట్ క్యాపిటల్ వసూలు అని మాట్లాడాలా. ఒక్కొక్కరు నోట్లను డయట్ క్యాపిటల్ వసూలు లేకపోతే షుగర్లు వస్తాయి. అవునా? అన్నం తింటే షుగర్లు వస్తాయా లేదా? కరెక్ట్ కదా? బ్యాలెన్స్ డయట్ కావాలంటే వసూలు ప్రాంతాన్ని కాపాడాలని నేను కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.